ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఆధ్యాత్మిక విషయాలలో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారు, అది కూడాను వారి వారి జాతకాలలో పరిశీలించినప్పుడు 12 రాసులు 12 లగ్నాలని మనం బేస్ చేసుకొని ఏ విధంగా వారిని విభజించవచ్చు అన్న అంశాలని ఈరోజు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జనరల్గా ఎవరైనా కానీ 12 రాసులలో కానీ 12 లగ్నాలలో పుట్టవలసిందే. వారి వారి జాతక చక్రాన్ని ముందర పెట్టుకుని పరిశీలించినప్పుడు మేషరాశి లేదా మేషలగ్నం నుంచి మీనరాశి మీనలగ్నం వరకు ఉన్నటువంటి ఈ యొక్క 12 భావాలలో ఉన్నటువంటి వారుగానే మనం పరిగణిస్తాం. ఉదాహరణకి మన ప్రపంచంలో ఒక 800 కోట్ల మంది ఉన్నప్పుడు జనాభాలో అందరూ కూడాను ఈ 12 రాసులు 12 లగ్నాలని బేస్ చేసుకుని పుడతారు. ఇందులో ఎలాంటి తేడాను లేదు. అయితే వీరిలో మనం ఏం చేస్తామంటే అగ్నితత్వ లగ్నాలు లేదా రాసులు గాను, భూతత్వ రాసులు లగ్నాలు గాను, వాయుతత్వ రాసులు లగ్నాలు గాను, జలతత్వ రాసులు లగ్నాలుగా విభజించడం అనేది ఉంటుంది. అందులో ఇక్కడ దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి మేషములో నుండి ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అక్షరాన్ని ఇస్తాం. దాన్ని ఆ భూ వాజా అంటే ఆ అంటే అగ్నితత్వము, భూ అంటే భూతత్వము, వా అంటే వాయుతత్వము, జ అంటే జలతత్వంగా భావించుకొని ఆ భూ వాజ అని రాసుకుంటే తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ భూ వాజ, ఆ భూ వాజ అని ఇలాగా 4x3 12 భావాలకు సంబంధమైనటువంటి తత్వాలు ఏర్పడతాయి. అంటే దీని ప్రకారంగా ఏమిటంటే మేషము అనే భావము లేదా మేష లగ్నం అనుకుందాం, మేష లగ్నానికి చెందినటువంటి వారు లేదా మేష రాశికి చెందినటువంటి వారు ఇద్దరికి కూడాను మీరు పోల్చుకొని చూడవచ్చు. మేషరాశి మేష లగ్నము, సింహరాశి సింహ లగ్నము, ధనుసు రాశి ధనుసు లగ్నం, ఈ 3 రాసులు లేదా లగ్నాల వారిని అగ్నితత్వానికి చెందినటువంటి వారుగా మనము విభజించాం. అదేవిధంగా భూతత్వం సంబంధమైనటువంటి రాశి లేదా లగ్న వ్యక్తులుగా అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు. ఆ విధంగా చూసినప్పుడు వృషభము, కన్య, అలాగే మకరము అనేదాన్ని తీసుకున్నాం. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక్కొక్క దానికి 3 భావాల్ని మనము కేటగరైజేషన్ చేసాం. అగ్నితత్వానికి 3, అగ్నితత్వానికి 3 ఏమిటంటే ముఖ్యంగా మేషము, సింహము, ధనుస్సు. అలాగే భూతత్వానికి వృషభము, కన్య, మకరము. అదేవిధంగా వాయుతత్వానికి మనం తీసుకున్నట్లయితే మిథునము, తుల, కుంభము అని మనం తీసుకున్నాం. జలతత్వానికి తీసుకున్నట్లయితే కర్కాటకము, వృశ్చికము, మీనం. అంటే ఇక్కడ 4 భాగాలుగా విభజించాం. ఏమేమిటికి? అగ్నితత్వానికి, భూతత్వానికి, వాయుతత్వానికి, జలతత్వానికి. అయితే వారు చేసుకున్నటువంటి పూర్వ పుణ్య ఫలాలను బట్టి వారు పుట్టే లగ్నం కానీ రాశి కానీ ఉంటుందని మనకు తెలుసు. అన్ని కూడా కర్మ బేస్డే. అయితే ఈ అగ్నితత్వ సంబంధమైనటువంటి లగ్నాలలో లేదా రాసుల్లో పుట్టినటువంటి వారు భూ సంబంధమైనటువంటి రాసులు లేదా లగ్నాల్లో పుట్టినటువంటి వారు, వాయుతత్వ సంబంధమైనటువంటి రాసులు లేదా లగ్నాల్లో పుట్టినటువంటి వారు, జలతత్వ సంబంధమైనటువంటి రాసులు లేదా లగ్నాల్లో పుట్టినటువంటి వారు ఒకరి యొక్క మనోస్థితి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరూ ఒకేలాగా ఉండరు. అయితే నేనేం చెప్తున్నా అంటే ఆధ్యాత్మిక చింతనలో భగవంతునికి దగ్గరయ్యే విధానంలో ఎవరు ఏ విధంగా ఉంటారు అన్న అంశాల్ని మనము ఒక్కొక్క దాన్ని తీసుకొని పరిశీలించబోతున్నాం. జనరల్గా భగవంతుని కొలవడానికి
అందరూ ఇష్టపడతారు. కొంతమంది భగవంతుడు లేదు, అసలు దెయ్యం లేదు, భూతం లేదు, దేవుడు లేడని చెప్పి కూడా కొట్టిపడేసి ఏమైనా కానీ మా సొంత కాళ్ళ మీద, సొంత కష్టం మీద, స్వయం కృషి ద్వారా పైకి రావాల్సినటువంటి బాధ్యత ఉందనేసి పాటుపడే వాళ్ళు ఉంటారు. వారి గురించి మళ్ళీ పక్కన పెడతాం. వీళ్ళని హేతువాదులు అంటాం. వాళ్ళు ఎందుకు కొరగారు చెప్పాలంటే, ఎందుకంటే మనిషి యొక్క ప్రయత్నం మీద కానీ లేదా వైజ్ఞానిక సంబంధమైన ప్రయత్నం మీద కానీ ఏ విషయాన్ని ఉపయోగించుకోకుండా ఉన్నపలంగా సృష్టించలేరు. ఒక ప్రాణాన్ని సృష్టించలేరు, ఒక జీవశక్తిని సృష్టించలేరు. అది అందరికీ తెలుసు. కానీ మేమే గొప్పవాళ్ళమని ఈ యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళు చెప్పుకుంటుంటారు. సరే, వాళ్ళ యొక్క శైలి వాళ్ళది, ఆడికి వదిలేద్దాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మనం పుట్టినప్పుడు లేదా మనం వేరే వారికి జన్మం ఇచ్చినప్పుడు ఈ యొక్క జీవశక్తి అనేది ఒక గొప్ప రూపాంతరం చెంది పరిణామ క్రమంలో ఇలాగ రూపుదాల్చుకుంది అనేది మనం అనుకుంటున్నాం. అయితే భక్తి భావనలు అంటే ఒక వ్యక్తి ఒక దేవునికో లేదా ఒక దైవానికో ఒక దేవతకో తనకున్నటువంటి సంపదలతో అలంకరించడం కానీ, తనకున్నటువంటి సంపదలతో పంచపక్ష పరమాణాలు సమర్పించడం కానీ చేసినంత మాత్రాన వారికి భక్తి ఉన్నట్లు కాదు. అయితే భక్తి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే దీన్ని దాదాపు 5 రకాలుగా విభజించడం జరిగింది. అది నేను చెప్తాను, మీకు బాగా అర్థం చేసుకుంటూ రండి. అయితే ఇక మొదటి రకము భక్తి అనేది ఏమిటంటే, జనరల్గా భక్తి అనేది ఏమిటంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఇన్ని సౌకర్యాలని గురించి ఆయనకి కృతజ్ఞతని ఇవ్వడం, ఆ దేవతకు కృతజ్ఞత భావముతో మనము మనసును సమర్పించడమే భక్తి అనేది. అంతేగాని మీ దగ్గర సంపదలు ఉన్నాయని, మీ దగ్గర ఐశ్వర్యం ఉందని నేను బంగారు కిరీటం సమర్పిస్తాను, లేదా పంచపక్ష పరమాణాలు ఇస్తాను, లేకపోతే ఈ ఆభరణాలు వేస్తాను, లేదా ఈ యొక్క పూలు సమర్పిస్తాను అనేది భక్తి కాదు. గొప్పగా చెప్పుకోవడానికి ఆడంబరంగా ప్రకటనలు చేసి పూజలు చేయడం అనేది భక్తి కాదు, నా ఉద్దేశం అది. అయితే భక్తి అనేది ఏమిటంటే మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితం, ఈ ప్రాణము, ఈ శరీరము, ఈ యొక్క సౌకర్యాలకి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సర్వస్వానికి మనము ఒకసారిగా కృతజ్ఞతలు ఎవరికైతే చెప్తామో అక్కడి నుంచి భక్తి స్టార్ట్ అవుతుంది. పులకరించి మనము వారికి, అంటే మనలో ఉన్నటువంటి భావోద్దేశాలు అంటారు చూడు, అలాంటి ఉద్దేశాలని చెప్పడం, దానిని భక్తి అంటారు. వాళ్ళు మిళితం అవ్వడం, దానికి మనము కృతజ్ఞతా భావంతో చెప్పుకోవడం. అయితే ఇక్కడ చూడండి, ఈ అగ్నితత్వము కలిగినటువంటి వారు కానీ, అంటే మేషము, సింహము మరియు ధనుసు, అదేవిధంగా భూతత్వము కలిగినటువంటి వారు ఎవరంటే ముఖ్యంగా వృషభము, కన్య మరియు మకరం, ఈ ఇద్దరు సంబంధమైనటువంటి ఈ 6 రాసులు 6 లగ్నాలకు చెందినటువంటి వాళ్ళని మనం పక్కన తీసుకుంటే, ఒకసారి వాళ్ళు దైవాన్ని కొలవడానికి వాళ్ళ మనసు అంగీకరిస్తే, అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే భగవంతుని మనం కొలుస్తున్నాము, మనము ఆరాధన చేస్తున్నాము అని అనుకుంటారు. అది కాదు నిజమైనటువంటి విషయము. ఆ భగవతి లేదా భగవంతుడు మీకు అవకాశం ఇవ్వడం వల్ల మీరు కొలుస్తున్నారు అనుకోవడమే కరెక్ట్ అయింది. అలాగే మీకు ఈ 6 రాసులు లేదా 6 లగ్నాల వారు, అంటే అగ్నితత్వ రాసులు, అగ్నితత్వ లగ్నాలు, అలాగే భూతత్వ రాసులు, భూతత్వ లగ్నాల వారుగా అని తలుసుకుని, లేదా భగవంతుని చేత ప్రేరణ చేయబడి భగవంతుని కొలవడానికి ప్రారంభిస్తే వీరు భగవంతుని ఏం కోరుతారో మీకు తెలిసిన, వాళ్ళు కోరే విధం ఏమిటంటే, మామూలుగా సాదాసీదగా కొలవడం ప్రారంభించిన తర్వాత వారు ఏమనుకుంటారంటే, ఈ యొక్క భగవంతుని యొక్క గుణాదిశాలని, గుణగణాలని, వారు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలని, వారి యొక్క దయాల హృదయాలని, వారు చేసినటువంటి పనుల్ని, వారి కృపా కటాక్షముల చేత బాగుపడిన వ్యక్తుల్ని, సమాజాన్ని పరిశీలిస్తారు. అలా పరిశీలించి చివరికి వాళ్ళని పూజిస్తూ పూజిస్తూ సేవ చేస్తూ కొన్నాళ్ళకి మేమే మీలాగా మారాలి అని కోరుకుంటారు. వీళ్ళేం కోరరు, ఏమిటి నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, మేము కోట్లు సంపాదించాలి,
మేము గొప్పగా బతకాలి, మా బిడ్డలు ఉన్నత స్థాయికి రావాలని ఎప్పటికీ కోరుకోరు వీళ్ళు. వీరు ఏమని కోరుకుంటారంటే మేము మీలాగా మారాలి. అంటే ఏమిటి? భగవంతుడే మేమవ్వాలి, మేమే భగవంతుడి రూపాన్ని పొందాలి, మాకు భగవంతునికి ఎలాంటి తేడా ఉండకూడదు. త్వమేవాహం త్వమేవాహం నసంశయ, నేనే నీవు నీవే నేను, నాకు నీకు తేడా లేదు అన్నటువంటి ఒక స్థితికి వీరు వెళ్ళిపోతారు. ఎవరు? మెయిన్గా మేషము, సింహము, ధనుస్సు, మరియు వృషభము, కన్య, మకరం. అంటే వీరికి ఆ బాడీలో అలాంటి అమరికను ఏర్పాటు చేసి భగవంతుడు పంపించుంటాడు. వారు దేన్నైనా తట్టుకోగలరు, భగవంతుడి శక్తిని తట్టుకోవడం చాలా కష్టం. చాలామంది మనం చూస్తుంటాం, భగవంతుడి శక్తి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే ఓ అని ఊగేస్తారు, డాన్స్ వేస్తారు. అలాంటి వారికి తత్వము, నేను చెప్పినటువంటి భూతత్వం కానీ అగ్నితత్వాలు ఉండవు. వీరు ఎలాంటి దైవశక్తినైనా తనలో నింపుగలిగి దైవానికే మారుగా వారే దైవంగా భావిస్తూ వాళ్ళ కోరికలు కోరరు. తుచ్చమైనటువంటి కోరికల కోసం, క్షణికమైన కోరికల కోసం వాళ్ళు ప్రాకులాడరు. అంటే ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి ఒక శ్రీరామచంద్రుని కొలుస్తున్నారు. పైకి మాత్రం నేను శ్రీరామచంద్రుని కొలుస్తున్నాను అని చెప్పి చెప్పుకోవడం గొప్ప కాదు. శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలు ఏమైతే ఉంటాయో, ఆయన యొక్క ధర్మ పరతత్వం ఏమైతే ఉందో దానిని అవపోసను బట్టి వీళ్ళు జీర్ణించుకోవడం. ఒకరు శ్రీకృష్ణుని కొలుస్తున్నారు. హరే రామ హరే కృష్ణలో చాలా మంది భక్తులు ఉంటారు. వాళ్ళు అలాగే తన్మయత్వంతో ఊగిపోతుంటారు. అంటే వారు ఏమిటంటే దాంట్లో లీనమైపోయినారా, లేదా వీరే శ్రీకృష్ణులుగా మారిపోయినారా అన్నట్లుగా అనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఆ తత్వం ఏమిటంటే భగవంతునికి నాకు ఎలాంటి తేడా లేదు, నేనే భగవంతుడిని, నాలోనే భగవంతుడున్నాడు, నాకు భగవంతునికి తేడా లేదు, నేను వెళ్ళి ప్రత్యేకంగా ఈ గుడిలోనో ఆ గుడిలోనో పూజించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కొలిసే దైవము నాలోనే ఉన్నాడు, నేనే ఆ దైవము అన్నట్లుగా వీరు మారిపోవడానికి ట్రై చేస్తారు. మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను. చాలా మందిని మనం చూసినప్పుడు భక్త తుకారాం అని ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావుల్ని మనం చూసినప్పుడు ఆ తన్మయత్వంతో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియనటువంటి విధానం. అంటే తనలోనే దైవాన్ని నింపుకుంటారు. అనుగుణమున కనకనమున ప్రతి ఒక్క భాగములో కూడాను భగవంతుని యొక్క తత్వమే నింపబడిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏమి కోరికలు కోరరు. ఏం కావాలని దైవం వచ్చి ముందరించి ప్రత్యక్షమైనా కానీ నీ భక్తికి నేను మెచ్చాను, ఏం కావాలో కోరుకోమంటే నాకేం అవసరం లేదండి, మీ పాదాల చెంతన పడుంటాను, నీకు సేవ చేసుకుంటాను, నీలో ఒక భాగమైపోతాను, నన్ను నీలో కలుపుకునేయి అని కోరుకున్నటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ఎవరై ఉంటారంటే ఈ అగ్నితత్వ మరియు భూతత్వానికి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళు కానీ ఒకసారి పూజలో కూర్చుంటే వారి కళ్ళు తెచ్చుకునే ఉంటారు. ఇప్పుడు మన పాండురంగ మహత్యం ఇలాంటి పాత సినిమాలు చూసినప్పుడు డైరెక్ట్గా పుండరీకాక్షుడు డైరెక్ట్గా వచ్చి అక్కడ బయట నిలబడి రావయ్యా నేను నీకోసం ఎదురు చూస్తున్నానంటే ఆగు కొంచెంసేపు నేను ఆ తండ్రికి సేవ చేస్తున్నానని ఆ తండ్రి ఇతన్ని గమనించినప్పుడు అతని కళ్ళు తెచ్చుకునే ఉంటాడు, ఇతని సేవ చేస్తున్నట్టే ఉంటాడు. కానీ అతని యొక్క పూర్తి ఆలోచనలు కానీ తన శరీరంలో ఉన్నటువంటి అనుగుణం కనగనమున ఆ యొక్క పాండురంగుణ్ణి నింపుకుని అతనికి తెలియనటువంటి వేరే లోకంలోకి వెళ్ళి ఆ పాండురంగంతోనే ఆటలాడుకున్నట్టుగా భ్రమలో ఉండి సేవ చేస్తుంటాడు. అంటే ఇప్పుడు కళ్ళు తెరుచుకొని కూడాను వారు భక్తి తాత్పర్యంతో మునిగిపోయినటువంటి వారు ఎవరై ఉంటారు? చక్కగా భగవంతునితో లీనమైనటువంటి వారు ఎవరై ఉంటారు? వీరికి ఈజీగా తన యొక్క శరీరం ఏం చేస్తుందంటే భగవంతుతో ఈజీగా లీనమైపోతారు, ఐక్యమైపోతారు. భగవంతుడే నేను, నాకు భగవంతుడికి ఏం తేడా లేదు. ఇదే నిజమైనటువంటి తాత్పర్యత. మనము ఒక ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పుకోవడం ఎందుకంటే ఆ శివుని ముందర కూర్చొని ఏదో తమాషా కోసము అందరూ మెచ్చుకోవాలని చెప్పడం భక్తి కాదు. అలా చెప్తున్నప్పుడు ఆ శివ భక్తుని శివుడు యొక్క భక్తుడు ఇతను కాబట్టి ఇతనిలోనే ఆ శివుడు లీనమయ్యి డాన్స్ వేస్తున్నట్టుగా, నాట్యం చేస్తున్నట్టుగా, ఆయన పనులన్నీ కూడా ఇతరులు జరుగుతున్నట్టుగా భ్రమింపజేస్తాడు ఈ శరీరాన్ని కలిగినటువంటి తత్వం. అదే అగ్నితత్వం, అదే భూతత్వ సంబంధమైనటువంటి జీవశక్తి అనేది అందులో ఉండేలు పురుషులు ఇద్దరులో ఎవరైనా కావచ్చు. అంటే అర్థం ఏమిటంటే భక్తి అనేది ఇలా ఉండాలి. వీళ్ళు ఈజీగా
దానికి కనెక్ట్ అయిపోతారు, అది ఒక బానిసలాగా తయారవుతారు. అసలు భక్తిలో లీనమైపోతే పక్కన ఏమి జరిగేది తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. పిడుగు పడినా కానీ పట్టించుకోరు, ఎందుకంటే ఒక స్థానువులాగా. శివుని స్థాను అంటారు. స్థాను అంటే ఏమిటంటే శరీరం మీదకి పాములు ప్రాపుతున్నా, బల్లిలు ప్రాపుతున్నా, సరీసృపాలు వెక్కి దిగుతున్నా ఏం పట్టించుకోరు. చీమలు కొరుకుతున్నా, ఆ రోజుల్లో మనం పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క ఉపాసనలో మనం గమనించినటువంటి విషయాలు ఏమిటంటే కొంతమంది ఋషులు ఇలాంటి మునులు అడవుల్లో కూడా ధ్యానాలు చేసేవాళ్ళు, పుట్టలో చేస్తూ ఉంటారు ధ్యానాలు చేసే వాళ్ళు ఉన్నారు, జపాలు చేసే వాళ్ళు ఉన్నారు. వారంతా ఎవరంటే వీరే. అంటే పూర్తిగా తనలోకి తీసుకునేస్తారు. ఆవాహనం అంటారు దీన్ని. పూర్తిగా ఆవాహనం చేసుకుని శరీరం అంతా కూడాను, వారి ముఖము, వాళ్ళ కళ్ళు, వాళ్ళ ముక్కు, వాళ్ళ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడాను ఆ భగవతికి లేదా భగవంతునికి సమర్పించి తనలోనే తను జీవించమని కోరుకునే రకము వీలుగా ఉంటారు. ఇది ఒక రకమైన భక్తి. రెండవ రకమైన భక్తి ఉంది. అదేమిటంటే జలతత్వంలో పుట్టినటువంటి వారు. ఈ జలతత్వంలో పుట్టినటువంటి వారు ఎవరెవరి కిందకి వస్తారంటే కర్కాటక రాశి, కర్కాటక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నము, అలాగే మీన రాశి, మీన లగ్నానికి చెందినటువంటి ఈ 3 రాసులు లగ్నాల్లో పుట్టినటువంటి ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా అమ్మాయిలు కానీ లేదా అబ్బాయిలు కానీ వాళ్ళు భగవంతుని సమీపించే రీతి ఎలా ఉంటుంది అనేది మనం గమనించవచ్చు. వాళ్ళు ఎలా ఉంటుందంటే సర్వస్వము నీవే చూసుకోవాలి. భగవంతునికి తెలియదా? పుట్టించిన వాడు మనల్ని పోషించడా? అంటే నారు పోసిన వాడు నీరు పోయిడా అన్నటువంటి వేదాంతంలో ఉంటారు. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కానీ దేనికైనా కానీ అన్నీ నువ్వే చూసుకోవాలి. నా బిడ్డల యొక్క జీవితాలని నీ చేతిలో పెడుతున్నా, నువ్వే మంచి మార్గం చూపించాలి, నువ్వే వారికి ఉద్యోగం రప్పించాలి, నిన్నే నమ్ముకున్నాను, నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేరు, కాబట్టి నా బాధ్యతలన్నీ కూడా నువ్వు తీసుకొని నాకు దగ్గరుండి నన్ను నడిపించు అనేసి మొరబెట్టుకుంటుంటారు. అంటే వీళ్ళు ఏం చేసి ఆశిస్తున్నారు, సెల్ఫిష్గా భగవంతుని కొలుస్తారు, భగవంతునికి కావలసినటువంటి కైంకర్యాలన్నీ చేస్తారు. చేస్తూ చేస్తూ ఏమిటంటే పాహిమాం పాహి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష అని అంటుంటారు. అంటే అర్థం ఏమిటి? వీరు చేసే పని వీరు చేస్తారు, కానీ దీనికి నేను బాధ్యుని కాదు, చేయవలసింది నీవే, నేను నిమిత్త మాత్రుని, నేను ఇలాగ పుట్టి ఇలాగ వెళ్ళేవాడిని, అంతేగాని మా ఇంట్లో జరగవలసినటువంటి కనీసము మాకు రావాల్సిన పోషణ బాధ్యతను కూడా మీరే తీసుకోవాలి, నువ్వు ఉన్నావు, నీ చేతుల్లోనే బాధ్యత తీసుకుని నడిపించు అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతారు. అంటే వీళ్ళు చేస్తారు, పనులు చేస్తుంటారు, కానీ ఆ పనిలో నేను కాదు చేసేది, సర్వస్వం నీవే చేస్తున్నావు, నా దగ్గర చేపిస్తున్నావు అన్నటువంటి దీంట్లో వెళ్ళి వీళ్ళు భగవంతుని దగ్గర అవుతుంటారు. అంటే భగవంతునికి దగ్గర అవ్వే విధానాలలో ఈ విధమైనటువంటి విధానాన్ని అవలంబించేవారు ఎవరంటే ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నము మరియు మీనరాశి, మీన లగ్నానికి చెందిన వారు. ఇదంతా తలరాతండి, భగవంతుడు ఎప్పుడో రాసి పెట్టేశాడండి, దాని ప్రకారమే ఇది జరుగుతుంటుంది. మన చేతిలో ఏముంది, చేసేది చేపించేది అన్ని కూడాను భగవంతుడే అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు భగవంతుడికి దగ్గర అవుతుంటారు. ఇది మనం గమనించవచ్చు. ఇంకొక రకం ఉంది. అదేమిటంటే వాయుతత్వానికి సంబంధమైన రాసులు లగ్నాల్లో పుట్టినటువంటి వారు. వారు ఎవరంటే ముఖ్యంగా మిథున రాశి, మిథున లగ్నానికి చెందిన వారు. మిథున రాశి, మిథున లగ్నము, తులారాశి, తులా లగ్నము, కుంభరాశి, కుంభ లగ్నానికి చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు భగవంతుని కొలుస్తూనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విషయాల్లో, జరుగుతున్న సంఘటనల్లో నా ప్రమేయం ఏమీ లేదు, అన్నీ నువ్వే దగ్గరుండి మాకు అన్నం నోట్లో పెట్టాలి, నేనేం పని చేయను, కావాలంటే నా పని కూడా నువ్వే చేసి పెట్టు, నేను కావాలని నేను కొలుస్తాను, తెల్లవారితో లేస్తాను, గుడికి వెళ్తాను, ఆ ఊర్లో ఉన్నటువంటి 4 గుళ్ళు ఉంటే 4 గుళ్ళు తిరిగేస్తాను, లేదా ఇంకొక చోట చెప్తే అక్కడ కూడా ప్రయాణం చేసి వస్తాను, ఇంకొక చోటకి వెళ్ళి ఇంకా కూడా పూజ చేస్తూ ఉంటాను, కానీ ఈ పనులన్నీ కూడాను నేనైతే చేయను, నువ్వు ఎవరి రూపంలో పంపిస్తావో నాకు తెలీదు,
ఏ రూపంలో తీసుకొచ్చి నాకు పెడతామో నాకు తెలీదు. నేను మాత్రం కదలను, నేను మాత్రం పెద్దగా వర్క్ చేయలేను. కాబట్టి నా నోట్లో కూడా కలిపి పెట్టాల్సిన బాధ్యత నీదేను. ఎందుకంటే నీవు నాకు తండ్రివి, నీవు నాకు తల్లివి. తల్లికి తెలియదా బిడ్డ ఆకలి, తండ్రికి తెలియదా బిడ్డల యొక్క అవసరాలన్నీ నీవే తీర్చాలి. నేను ఎందుకు కొరగాని వాడిని, నేను అసమర్థుడిని, నాకు తెలిసింది ఇంతే, నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయను, నాకు తెలియజేయాల్సిందంతా కూడా నువ్వే నా మెదడులో దూరి నా ఎగ్జామ్ రాయాలి, నా మెదడులో దూరి నాకు కావాల్సినన్ని పలికించాలి అన్నట్టుగా చెప్పేవాళ్ళు ఎవరై ఉంటారంటే ఈ యొక్క ముఖ్యంగా మిథున రాశి మిథున లగ్నము, తులారాశి తులాలగ్నము, కుంభరాశి కుంభలగ్నానికి చెందినటువంటి వారు. మనకు చెప్పబడింది ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రంలో అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వం, మరి జలతత్వం గురించి చెప్పారు, కానీ ఆకాశతత్వము గురించి చెప్పనే లేదు. ఆకాశతత్వం గురించి కానీ చెప్పబడి ఉంటే వాళ్ళు ఎవరంటే వారు అవధూతలు, వారు యతీంద్రులు, వాళ్ళు గొప్ప గొప్ప సిద్ధులు, వారు ఆకాశంలో ప్రయాణం చేయగలిగే శక్తిని కలిగి ఉంటారు. అందుకని మన జ్యోతిష్ శాస్త్రంలో ఇది మానవులకు సంబంధమైనటువంటి శాస్త్రం. యతీంద్రులకి, అవధూతలకి, సిద్ధులకు, యోగులకు, అనుష్ఠాన సిద్ధి కలిగిన వారికి జ్యోతిష్ శాస్త్రం పని చేయదు. వారి యొక్క భక్తి తత్వం వేరు. వారు ఏమాత్రము స్వార్థం అనేది లేకుండా ఈ యొక్క విశ్వశాంతి కొరకు ప్రాకులాడే వారుగా ఉంటారు. భగవంతుని కొంతమంది మనం చూస్తుంటాం, ఏమయ్యా కోరుకున్నావు దేవుని దగ్గరికి వెళ్ళి అంటే నేను ఏమీ కోరుకోలేదండి అంటుంటారు. మరి ఏమీ కోరుకోలేకపోతే ఎట్లండి? నాకెందుకండి? ఏం కోరుకోకపోయినా భగవంతునికి తెలుసండి, ఆయన ఏమి ఇవ్వాలో ఏ సమయంలో ఆయనకి తెలుసండి అంటుంటారు. నేను ఇంతకుముందు చెప్పినటువంటి అది జలతత్వం సంబంధమైనటువంటి రాసులకు సంబంధించిన వాళ్ళుగా ఉంటారు. అదేవిధంగా ఇంకొకరిని అడుగుతారు, ఏమయ్యా కోరుకున్నావు, ఏం చేస్తా? నాదేముందండి, అన్నీ నా ఇంట్లో వచ్చి చేర్చేస్తాడండి భగవంతుడు. నేను గుమ్మనున్నా కానీ చాలండి, అన్నీ మా ఇంటికి చేరిపోతాయండి. నేను మనసులో తలుచుకుంటాను, ఈరోజు ఇది తినాలనుకుంటాను, ఇది తినాలనుకుంటే అది ఎవరో ఒకరు తెచ్చి నా ప్లేట్లో పెట్టేస్తారండి అని చెప్పేవాళ్ళు వాయుతత్వ రాసుల్లో పుట్టినటువంటి వాళ్ళు. లేదు, నేను భగవంతుని ఏమి కోరాల్సిన అవసరం లేదు, నేనెందుకు కోరాలండి? నేను లడ్డు తిని రోజు ఆ రోజుకి కొన్ని రోజుల తర్వాత నేనే లడ్డుగా మారిపోయినప్పుడు నేను మళ్ళీ లడ్డు తినాల్సిన అవసరం లేదండి, నేనే భగవంతునండి, భగవంతుని ఎప్పుడో లీనమైపోయినానండి, నాకు భగవంతుని తేడానే లేదు అనే వాళ్ళు ఎవరై ఉంటారంటే ఈ యొక్క అగ్నితత్వము మరియు భూతత్వానికి సంబంధించిన వారు. వీటన్నిటికి కూడాను అతీతంగా ఉన్నటువంటి ఇంకొక విభాగానికి చెందినటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే భగవంతుని ఎలాగైనా కానీ మురిపించేసి, ఎలాగైనా మైమరింపజేసేసి ఆ భగవంతుని మన వైపుకి దృష్టిని మళ్లించుకోవాలన్న ఉద్దేశంతో బలవంతంగా గాయాలు చేసుకొని, శరీరాన్ని కోసుకొని, శరీరం నాలుగులో ఇలాంటి సూదులు గుచ్చుకొని, శరీరం నిండా సూదులతో గుచ్చుకొని, అంటే రక్త తర్పణం చేసి, అంటే ఏమిటి దొల్లాడి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి, అంగ ప్రదక్షిణ చేసి, అలా గుడి మెట్లని రక్తం కారుతున్నా కానీ మోకాల మీద నడిచి జాటికోలతో కొట్టుకొని, అంటే ఏమిటి రక్త తర్పణం చేసి ఎలాగైనా నేను భగవంతుని నా వైపుకి మార్చుకోవాలనేటువంటి భక్తితో మూర్ఖత్వంగా ప్రవర్తించే రకము వారు ఈ 4 విభాగాలకు చెందిన వారే కాదు. వారు చాలా ప్రత్యేకమైనటువంటి వారు. మీకు గమనిస్తుంటారు గుడుల దగ్గర ఆ యొక్క కర్పూరాన్ని చేతిలో పెట్టుకుని ఆర్తిస్తుంటారు. కొంతమంది కర్పూరాన్ని వెలిగించేసి మింగేస్తుంటారు. కొంతమంది చేతుల కోసం రక్తాన్ని తర్పణ చేస్తుంటారు. కొంతమంది గుడి చుట్టూ మోకాలతో తిరుగుతుంటారు, రక్తం కారుతుంటుంది. కొంతమంది ఆత్మహత్య చేసుకొని, అంటే కొంతమంది పూర్వీకులు, ఇప్పుడు కాదు, గొప్ప ఋషులు, యోగులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే భగవతి లేదా భగవంతుడు ప్రత్యక్షం కాకపోతే వారిని వారే త్యాగం చేసుకుని తల మెడకాయలను నరుక్కొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మళ్ళీ అవి అతుక్కోవడము, తర్వాత భగవతి రావడము, ప్రత్యక్షం అవడం. ఎందుకు ఇలాంటి పని చేసావు, నీకేమి, నువ్వు కారణ జన్ముడు, నీకు ఇది ఇస్తాను వరాలు ఇవ్వడం. అంటే శరీరాన్ని హింసించుకుని భగవంతునికి దగ్గర అవ్వాలనుకున్నటువంటి రకం ఎవరై ఉంటారు అంటే వీరి యొక్క జాతకంలో జనరల్గా వాళ్ళ కుటుంబ పరంపరలో చూడొచ్చు, వారి కుటుంబంలో దుర్మరణాన్ని పొందినటువంటి వాళ్ళు ఉంటారు, ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, విషం చేత చంపబడిన వాళ్ళు లేదా హత్య చేత చంపబడిన వాళ్ళు ఉంటారు,
క్యాన్సర్ ఇలాంటి వ్యాధులతో సంపడిన వాళ్ళు, విష పురుగుల చేత సంపడిన వాళ్ళు, దుర్మరణాలని దుర్ఘటనల ద్వారా సంపబడినటువంటి వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ కుటుంబంలో ఉండి పుట్టినటువంటి జనరేషన్ చూడండి, వారికి అదే లక్షణాలు వస్తాయి. ఎలాగంటే కావు ఇవ్వడం, బలి ఇవ్వడం, అంటే జంతువుల్ని నరకడం దేవతల ముందర, అంటే ఇవన్నీ కూడా ఈ క్యాడర్ కిందకి వస్తాయి. ఇది భక్తి అనేసి అయితే నేను అనుకోను. మన అవసరాల కొరకు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి భగవంతుని, నువ్వు ఇది ఇకపోతే నేను ఇది అయిపోతాను, నువ్వు చేయకపోతే నేను ఇలాగా కోసుకుంటాను, నువ్వు ఇలాగా నా కోరికలు తీర్చకపోతే నేను ఎలా అయిపోతానని చెప్పి భగవంతుని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇదైతే నిజమైన భక్తి కాదు. కాబట్టి ఇలాగ మనము ఈ 4 రకాలుగా విభజన చేయడానికి అవకాశం అయితే ఉంది. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.